నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన చర్చ జరుగుతుంది. రోజుకో సర్వే బయటకు వస్తుంది. మొన్న కేకే సర్వే పెను సంచలనం క్రియేట్ చేసిండు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినట్టు బాహుబలి RRR రేంజ్లో స్క్రీన్ పెట్టి ఇట్లా అట్లా అట్లా మొత్తానికి బీఆర్ఎస్కు 55.2%, కాంగ్రెస్కు 37.8%, బీజేపీకి 7%, 100% అని వేసిండు. మరి ఇతరులకు ఏం ఒక్క ఓటు కూడా రాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. గతంలో కేకే హర్యానాలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని చెప్తే కాంగ్రెస్ కూటమి చిత్తు ఓడిపోయింది. ఢిల్లీలో కేజ్రీవాలే గెలుస్తాడు మరొకసారి అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ చిత్తు ఓడిపోయిండు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, కేటీఆర్ఏ గెలుస్తాడు అని చెప్పి వాళ్ళని జాకీలు పెట్టి లేపిండు. మరి హర్యానాలో ఢిల్లీలో అయినట్టే అవుతుందా లేకపోతే ఇంకేం జరుగుతుంది అనే దాని మీద వైనాల రమేష్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు, మొన్న కేసీఆర్ను గద్దె దించడంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి కవి గాయకుడు, మరి వరంగల్లో ఉన్నాడు. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఏం చేస్తున్నావు అన్న, ఈ యుద్ధ రంగంలోకి రావాలి, అప్పుడు దొరలను ఓడించడానికి ఉపయోగపడ్డ నీ పాట మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా దొర గడీలను బద్దలు కొట్టడానికి రావాలన్నందుకు మన విజ్ఞప్తి మేరకు అన్న గత 1 వీక్ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు. మరి ఈ కేకే సర్వే గురించి ఏం చెప్తాడు? మరి సైదుల సర్వే అని ఇప్పుడే తెలంగాణ సైదుల సర్వే అని ఆయన ఏం చెప్తుండంటే 45.1% ఏమో కాంగ్రెసు, 39.4% ఏమో బీఆర్ఎస్, 15.3% ఏమో బీజేపీ అని చెప్తున్నాడు. మరి ఈ ఇద్దరిట్లలో ఎవరి సర్వే అంటే కేకే సర్వేనేమో 16-17%తోనేమో బీఆర్ఎస్ గెలుస్తా అంటుండు. తెలంగాణ సైదులో ఏమో ఒక 5-6%తోని కాంగ్రెస్ గెలుస్తా అంటుండు. ఈ ఇద్దరు సర్వేలో ఎవరు నమ్మాలి? మీ ప్రకారం ఏం చెప్తారు, ఏం చెప్పండి? ముందుగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా అన్న ఈ రణరంగంలోకి దించిన మీకు కళాభివందనాలు. సర్వే గురించి చాలామంది చెప్తున్నారు. కేకే గారి సర్వే ఆయన చిన్నాళ్ళకి వెళ్ళి సర్వే చేసిండా లేకపోతే ఆయన ఇంట్లో కూర్చొనే సర్వే చేసిండా అనేది నాకు చిన్న డౌట్ ఉన్నది. ఎందుకంటే నేను జనాలలో ఉన్నా కదా, మరి ఈ జనాలలోకి మరి ఆయన వచ్చి ఉంటే నిజంగా ఈ సర్వే అనేది నిజమని నమ్మేవాళ్ళం మేము కూడా. జనాలలోకి రాకుండా గడీలలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది రిపోర్ట్ బయట పెట్టిండేమో. జనం రిపోర్ట్ కాదు, గడి రిపోర్ట్, గడీల రిపోర్ట్ అనుకుంటున్నాను. ఇది గడీలలోకి వెళ్ళిన రిపోర్టు, ఇది జనాలలోకి వెళ్ళిన రిపోర్ట్ కాదు. ఇది కేకే అంటే ఏమంటారు తెలుసు చాలా మంది? అవును, కల్వకుంట్ల కేటీఆర్ అంటారు, కల్వకుంట్ల తారక రామారావు రిపోర్ట్ కేకే గారు ఇచ్చిన గత రిపోర్ట్లు కూడా మీ అందరికీ తెలుసు, నేనేం కొత్తగా చెప్పని అవసరం లేదు. హర్యానాలో ఎగిరిపోయింది. ఆయన ఇచ్చిన రిపోర్ట్లు అన్నీ తలకిందులు అవుతాయి. ఆయనకు కూడా తెలుసు ఏంటంటే వాళ్ళు సంతోష పెట్టడం కోసం ఆ రోజుకు ఆ ముచ్చట చెప్పి ఉంటాడని నేను అనుకుంటున్నా. మొన్నటిదాకా నవీన్ యాదవ్ రౌడీ అన్నారు, అదెంత పెద్ద అబద్ధమో ఇది కూడా అంతే అబద్ధం. ఈ కేకే సర్వే కూడా అంతే పెద్ద అబద్ధం. ఇది ఇంకా 100కు 200% ఇది ఈ దశాబ్దం, ఈ శతాబ్దం అతి పెద్ద అబద్ధంగా దీన్ని వర్ణించవచ్చా? కేకే సర్వేను 2025లో పెద్ద జోక్ కూడా తీసుకోవచ్చు మనం. అంతేనా? ఆయన ఇంకేమంటాడు, మా సర్వేలకు చాలా క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక్కసారి తప్పు చెప్తే మా పేరు ప్రఖ్యాతలు పోతే మేము ఇట్లా తిరిగినాం అట్లా తిరిగినాం, క్యాండిడేట్ కు మంచి పేరు ఉందని కేకే అంటుండు. అవును, కేటీఆర్ ఏమో ఆగ్రవుడు అంటుండు. అంటే సర్వే చేయించుడుతూనే మంచోడు అని చెప్పిస్తున్నాడు, ఈయన మాత్రం ఇట్లా వాగుతున్నాడు. ఇప్పుడు 2 నాలుకల వ్యవహారం, అది 2 నాలుకల వ్యవహారం. ఈ 2 నాలుకల వ్యవహారాలు చాలా సార్లు విన్నాం వీళ్ళ మాటలు, ఇట్లాంటి మాటలు. నేను కేకే గారికి ఒక్కటే చెప్తున్నా, అయ్యా కేకే గారు మీరు జనాలలోకి వచ్చి సర్వే చేయండి. అది ఇంట్లో ఉండి సర్వే చేసి ఇంట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గడిలోకి పోయి సర్వే చేస్తే కుదరది. జనాలలోకి వస్తే రిపోర్ట్ బరాబర్ బయటపడుతుంది. తెచ్చాడయో కేక తప్పుడు సర్వే, తేలిందయో నీళ్ళ పైన బుడగే. ఆయన తెచ్చిన సర్వే నేను చెప్తున్నా. తెచ్చాడయో కేక తప్పుడు సర్వే, తేలిందయో నీళ్ళ పైన బుడగే. చేరింది గులాబీల గుండెల గుబులే, ఆడింది జాలు మీ ఆటలు జరలేం. అబ్బా, నీతి కళ్ళ మాటలు గోతి కాడి నక్కలు, నీతి కళ్ళ మాటలు ఈ గోతి కాడి నక్కలు, బీసీ బిడ్డల పైన చూపుతుండ్రు కక్షలు. తెచ్చాడయో కేక తప్పుడు సర్వే, తేలిందయో నీళ్ళ పైన బుడగే.
ఈ సర్వే నీళ్ళ పైన బుడగా అది నిలువది, అది జనాలకు తెలిసిన ముచ్చట కాదు, ఇది జనాలలో ఉన్న రిపోర్ట్ కానే కాదు. కాదు, జనం వర్షం పడితే మొత్తం రోడ్ల మీదకి ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అంటే 10 ఏళ్ళ పాలనలో తుక్కు చేసిర్రు. అవును, మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళా ఓట్లు అడుగుతారు బీఆర్ఎస్ వాళ్ళు? గంతగానం ఎందుకు వస్తుంది? ఇప్పుడు 10 ఏళ్ళ పాలన నీకు ఇచ్చిన తర్వాత అవును, నువ్వు అభివృద్ధి పనులు చేసి ఉంటే మళ్ళీ నిన్నే ఎత్తుకునేటోళ్ళు. అసలు నువ్వు ఇప్పుడు ఓట్లు అడగడానికి అవసరం లేదు. నిన్ను 18 నెలల క్రితం ఒక్క గుద్దుతే బా నీ కారు పోయి బేజారైంది. నీ కారు పోయి అది ఏంటన్నా షెడ్డుకు నీ కారు షెడ్ చేరింది, చెట్టు పోయింది, మీ అయ్య పోయి ఫామ్ హౌస్ లో చేరిండు, బయటకు వెళ్ళేది లేదు. మీరు తలో దిక్కులు మరి అదే శంకరమాన్యాలు పట్టుకొని తిరుగుతారు ఇవాళ. సొంత చెల్లెనే ఈ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని అన్నది. ఇప్పుడు సొంత చెల్లెనే ఓర్వలేని తనం ఉన్నది బా వాళ్ళకు. అవును, ఇక వాళ్ళు జనాలకు ఏదో చేస్తారని కలలు ఆడబిడ్డని ఏడిపిస్తుర్రు, ఆడబిడ్డని విమర్శిస్తుర్రు అని కేటీఆర్ అంటుండు. అవును, మరి నీ సొంత చెల్లెనే ఇంట్లోకి వెళ్ళగొట్టినావు. సొంత చెల్లెని సొంత అక్క రమ్యారావు అక్క ఉంటుంది. అవును, సొంత అక్క రమ్యారావు అక్కను రోజు 12-13 ఏళ్ళ నుంచి ఏడిపిస్తురు. అవును, సొంత బావని ఏడిపిస్తురు. అవును, ఇప్పుడు సొంత చెల్లెని వెళ్ళగొట్టిండు, సొంత చెల్లెను సొంత అక్కని ఏడిపించినోడు. అవును, సునీత అక్క అంటే బాగా ప్రేమ వచ్చింది, ఏడికెళ్ళి అంటారు. మరి ఇప్పుడు సునీతక్క అంటే ప్రేమ కొద్ది చేసేయడం కాదు అది. సునీతక్క వాళ్ళ భర్త చనిపోవడం వల్ల ఆమెకి ఏదో టికెట్ ఇవ్వాలి, నామకే వస్తు ఇవ్వాలని ఇచ్చిన వాళ్ళు వీళ్ళు. ఆమె మీద ప్రేమ కొద్ది ఇవ్వాలని ఆమెకి ఏదో ఇచ్చింది కాదు ఇక అంత కథ. ఏంటంటే నామకే వస్తుకి ఇచ్చేసిళ్ళు. రేపు ఆమెను ఓడగొట్టేది కూడా వీళ్ళే, పక్కన చెప్తున్నా, వీళ్ళే ఓడగొడతారు వీళ్ళు. ఎట్లా? ఆమె కన్నీళ్లకు కారణమయ్యేది కూడా వీళ్ళే లాస్ట్కు. అరే నేను ఏమంటున్నా అన్న, 10 ఏళ్ళ అభివృద్ధి నువ్వు చేసేది ఉంటే జనాలు ఇవ్వాలి నీకు జయహోలు పలికేటోళ్ళు. మీరు వస్తే ఆటోమేటిక్ గా 10 ఏళ్ళు మీకు ఇచ్చినాం కదా, చేసింది చాలు. ఉన్న గవర్నమెంట్ ఉన్నది, ఇప్పుడు గవర్నమెంట్ లో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. అయితే బీసీలను తోనే నవీన్ యాదవ్ మీద విమర్శలు చేస్తుండు. నోముల భగత్ కానీ ఇంకా కొద్ది ఎస్సీలు, బాల్కా సుమన్ కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, గంగుల కమలాకర్ కానీ, కొద్దిమంది బీసీలు ఎస్సీలే నవీన్ యాదవ్ మీద విమర్శిస్తారు. ఇంత బీసీ ఉద్యమం నడుస్తున్నప్పుడే మరి ఎస్సీ బీసీలే నవీన్ యాదవ్ ఒక బీసీ పైన ఇంత విమర్శలు చేస్తారు కదా, వాళ్ళ కోసం ఏదన్నా పాట ఉందా? నేను ఖచ్చితంగా రాసిన కట్టు బానిసల వెలమదొరల దగ్గర కట్టు బానిసైన వాళ్ళ కోసం నేను నువ్వేదన్నా పాట ఏమంటున్నా అన్న, మైపలన్న కేకే గారు సర్వేలు చేసి రిపోర్ట్లు ఇచ్చిళ్ళు. అవును, మేము సర్వేలు రాసి పాటలు రాసినాం. అంతేనా? మేము అదే చేసినాం. ఇప్పుడు సర్వేలు రాసి మేము చేసి పాటలు రాసినాం. ఆయన రిపోర్ట్లు ఇచ్చిండు. ఆయన తప్పుడు రిపోర్ట్లా మేము రాసిన నిజాయితీ పాటలు అనేది తర్వాత తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. మీ పాటకు బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇలా కన్నులోర్వలేని తనంతో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక నింద ఆయనపై వేయాలని ఈ మొత్తం ఈ దొరలు, ఈ గడిలో ఉన్న దొరలందరూ కలిసి ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను బీసీల తరపున ఒక్కటే అడుగుతున్నా, అయ్యా మీ సక్కని పూసలా మీరంతా సక్కని పూసలా? మీరంతా సక్కనైన ఎన్న పూసలు, మేమేమో నిందలేసే నీతిమంతులు. మీరంతా సక్కనైన ఎన్న పూసలు, మా పైన కూస్తున్నారు పిచ్చి కూతలు. మీరేమో నిందలేసే నీతిమంతులు, మా పైన ఎందుకురా కండ్ల మంటలు. రబ్బరు చెప్పుల చరిత్ర దెబ్బకెలా మారెరా, అదాని అంబానీలా ఆస్తులెట్లా పెరిగేరా. రబ్బరు చెప్పుల చరిత్ర దెబ్బకెలా మారెరా, అదాన్ని మిల్చిపోయే ఆస్తులెట్లా పెరిగేరా. మీరంతా సక్కనైన ఎన్న పూసలు, మా పైన కూస్తున్నారు పిచ్చి కూతలు. మర్యాదను మరిచిపోయి మాటలు అన్నామా, మీ ఫామ్ హౌస్ పక్కనున్న భూములు కొన్నామా. 1,00,000 కోట్ల ప్రాజెక్టుల ఒక్కలమున్నామా, ఆ తిక్కుమాలిన సంపద రూపాయి తిన్నామా. బలిపీఠం మీ మెక్కుత పదవులు మీకొచ్చరా, 10 ఏళ్ళు మీకే ఇస్తే మా బతుకులేమి మారేరా. మీరంతా సక్కనైన ఎన్న పూసలు, మా పైన కూస్తున్నారు పిచ్చి కూతలు. మీరేమో నిందలేసే నీతిమంతులు, మా పైన ఎందుకురా కండ్ల మంటలు. అంటే అన్న అంటే వీళ్ళేదో నోట్లేళ్ళు పెడితే కోరకనంత అమాయకులు అన్నట్టు. అమాయకులు మీరు, అసలు స్వచ్ఛమైన మనసు ఉన్నట్టు మీరు స్వచ్ఛమైన నీతిమంతులు. మేము మాత్రం గూండాలం, రౌడీలం. మా బీసీలు అంటే ఎందుకు రా అయ్యా మీకు కండ్ల మంటలు? నయం వారసులు వీళ్ళంతా. అవును, నయం ఆస్తులు మింగి తిన్న కేటీఆర్ వీళ్ళంతా. అవునవును.
మళ్ళీ వాళ్ళే వచ్చి రౌడీయిజం గురించి, వాళ్ళే వచ్చి గుండాయిజం గురించి, వాళ్ళే వచ్చి బ్లాక్ మెయిలింగ్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఒక్కటి కాదు, రెండు కాదు, ఆ, శతకోటి అబద్ధాలు ఆడడంలో అసలు వీళ్ళు అబద్ధాలు ఆడడానికే పుట్టిండు కేటీఆర్. అవును అసలు అనవసరంగా కేటీఆర్ అయిడు కో బా అబద్ధాలకు అడ్రస్ అబద్ధాల రావని పెట్టుకుంటే ఇంకా అయిపోతుంది కదా. ఉంటుంది అనుకుంటా నేనైతే. అనవసరంగా దేవుడి పేరు పెట్టుకున్న రాక్షసుడు కేటీఆర్. అవును, ఒక మహాత్ముడు ఈ నందమూరి తారక రామారావు అవును, ఎంత ఆత్మ ఘోషిస్తుందేమో, అరే వీడు నా పేరు పెట్టుకొని ఇంత ఆగమాగం మాట్లాడుతున్నాడు. ఒక మంచి మనిషి ఉన్న నవీన్ యాదవ్ను, కొన్ని వేల మందికి శ్రీమంతాలు అన్నప్రాసన చేసిన నవీన్ యాదవ్ను పట్టుకొని రౌడీ అంటుండు. అసలు ఈ కేటీఆర్ అనేటోడికి నా పేరు ఎందుకు పెట్టిర్రు, అనవసరంగా మన పాత పేరు అజయ్ రావు అనే పెట్టేస్తే అయిపోతుంది అని నందమూరి తారక రామారావు స్వర్గంలో ఉండి బాధపడుతుండంటారు. మహానుభావుని పేరు పెట్టుకున్నప్పుడు ఆ మహానుభావుడు చేసే పనులు చేయాలి. అందుకే ఇలాంటి ఫేక్ ముచ్చట్లు. నేనేమంటున్నా, మీ అయ్యా, నువ్వు, మీ బావ, ఇక మీ చెల్లి అంటే నేను నిలిచిపెట్టిపోయింది. చేసిన అభివృద్ధి మొత్తం ఉంటే జనాలలోకి రావాలి, అది చెప్పాలి. ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడలేని పరిస్థితిలో కనీసం ఫామ్ హౌస్ గేట్ కూడా దాటలేడు. అరే గజ్వేల్ సీట్ గెలిపించున్నా గజ్వేల్ ప్రజలు. అవును అయ్యా, ఒక్కసారన్న అసెంబ్లీకి వచ్చి ఒక మాట అన్న మాట్లాడాడు. నేను అయ్యా మీ తరఫున ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి దాటవయ్యో అసెంబ్లీ గేటు, ఎందుకని గెలిపించెనో గజ్వేల్ సీటు, ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన సీటు, నువ్వు ఉన్నట్టా లేనట్టా ఎందుకు మాకు, ప్రజల సొమ్ము జీతంగా ఎందుకు నీకు, రాజీనామా చేసి కండ్లకు, రాజీనామా చేసి కనబడకిక మాకు, ఒక్కసారి దాటవయ్యో అసెంబ్లీ గేటు, ఎందుకని గెలిపించెనో గజ్వేల్ సీటు. గజ్వేల్ ప్రజలను నేను అడుగుతాను, అయ్యా గజ్వేల్ ప్రజలారా అంటే భయపట్టిస్తారట బాగా భయంతో. మల్లన్న సాగర్ బాధితులు మొత్తం ఏడుస్తే మల్లన్న సాగర్లు ఇప్పుడు ఉన్నది నీళ్లు కాదు, మల్లన్న సాగర్ బాధితుల కన్నీళ్ళు ఉన్నాయి. అవునన్నా, అవును. ఎంత గోస పెట్టిర్రు. మళ్ళా వచ్చి రౌడీజం గురించి వీళ్ళే మాట్లాడుతున్నారు అంటే నువ్వేం చెప్తావు? ఇక ఇప్పుడు మల్లన్న సాగర్ బాధితులు, ముప్పు బాధితులు, వాళ్ళు ఎండ్ల లేదన్న రైతులు వాళ్ళ తరపున అందరూ బాధితులే ఉన్నారు. రైతులను తీసుకుంటే బాధితులే ఉన్నారు, నిరుద్యోగులను తీసుకుంటే బాధితులే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ పరంగా ఇబ్బంది పడ్డ బాధితులు అనేకులు ఉన్నారు. ఇవాళ వాళ్ళు చేసిన కక్షలకు, వాళ్ళు చేసిన కుతంత్రాలకు, కుట్రలకు 8 లక్షల కోట్ల అప్పు తీసి నెత్తిలో పెట్టిపోయి అభివృద్ధి చేసిన అరే మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రం రాబాయి, మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసింది మీరు. అప్పుల కుప్ప చేసి మళ్ళీ స్కూటీ ఇస్తలేరు, తులం బంగారం. నువ్వేమైనా గంప గీడ పెట్టిపోయినావు, నిండు గంప ఈడ ఏమైనా పెట్టిపోయినావా? ఇత్తలేరు అని చెప్పేదందుకు, చేసిన అప్పుల కుప్ప ఈడ పెట్టిపోయి ఇత్తలేరు అని చెప్పేదందుకు కొంచెం సిగ్గాను ఉండాలి, కొంచెం మాట్లాడేందుకు. అసలు ప్రజలు ఎట్లా క్షమిస్తారు? ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ఎవడైతే హామీలు ఇచ్చి కుప్పలు చేస్తే వానితోనే అప్పు తీర్పియాలి భవిష్యత్తులో. అవునన్నా, ఇది భవిష్యత్తులో కంపల్సరీ. ఎవడు అప్పు తీసుకొస్తే వాడే తీర్చాలి. అవును, ఎవరు చేసిన అప్పు వాడే తీర్చిపోవాలి అంతే, లేకపోతే ఆస్తులు జప్తు చేయాలి, సరిపోకపోతే జైల్లో పెట్టాలి. అవును, ఇది చేయాలి. ఏందన్న ఇదంతా ఇవాళ? సరే, ఇది అంతా పక్కన పెడితే బీసీలకు బుద్ధి రావాలి. బీఆర్ఎస్లో ఉన్న బీసీలు చాలా మంది కట్టుబానిసలై నవీన్ యాదవ్ మీద విమర్శ చేస్తుంటే ఈ వెలమ దొర కింద ఏం పాట పాడతారు? నేనేమంటున్నా, బీసీ బిడ్డలారా ఇకనైనా మేల్కోండి. 90% జనాల మందకు ఏమైందిరో, ఉట్టి మీది ఉచితాల రోగం ముదిరిందిరో, ఏ రేసిన బొక్కలకే ఎగబడుతా ఉన్నరో, పాలేరుకే పాషన్నం పరమాన్నం అన్నరో, ఉద్యమించకదలండి బీసీలు మనమంతా, ఉద్యమించకదలాలే బీసీలు మనమంతా, గెలిపించుకోవాలే బీసీ బిడ్డ నవీన్ అన్నను. ఇది మనం చెప్పేది. అలా బీసీ బిడ్డలారా ఉద్యమించకదలండి. కట్టు బానిసలు అయిపోయారు కదా, దానికి ఒక లైన్ లో చెప్పు. నేను ఆ మాట అంటే పడతారేమో అని ఆగుతున్నా. రావుల కింద కట్టు బానిసలుగా మనము పుట్టామా ఏందిరో, రావుల కింద. ఈ రావు గారి రాజ్యంలో ఇలా బతకడం కొరకు అంటే కట్టు బానిసలుగా మనం పుట్టలేదు. అవును, కట్టు బానిసలం కాదు మనం, బీసీలం కట్టు బానిసలం కాదని చెబుతూ ఆ దొర ఎట్లా వేస్తే అట్లా మాట్లాడుతారు వచ్చి.
ఇప్పుడు దొరకిందా ఇంకా ఇంకా కట్టుబానిసలాగా బతికే మా బీసీ అన్నలకు కూడా నేను చెప్తున్నా, ఇవి వదిలిపెట్టాలరా అయ్యా, ఇకనన్నా మారుర్రి మా బీసీ బిడ్డలారు, ఇకనన్నా మారుర్రి. మన బీసీ బిడ్డ నిలబడ్డాడు, మన నవీన్ యాదవ్ అన్న మళ్ళా సూపర్ మనిషి అన్న, మంచి మనిషి, సేవలు చేసిండు, మంచి మనిషి, సేవలు చేసిన మనుషులు. మన బిడ్డకు మనం ఇవాళ మనం అండగా నిలబడాల్సింది పోయి, అరే నింగిని చూస్తే కన్నీళ్ళు గారుస్తుంది రా భయ్. ఇప్పుడు ఒకసారి పాట నీని నింగి కూడా ఇవాళ కన్నీళ్ళు గారుస్తుంది. చెప్పండి. ఆ నింగి ఆ వర్షంలో కూడా నవీన్ అన్న వాస్తవానికి తడుచుకుంటూ కూడా ప్రచారం చేస్తుంటే నిజంగా కళ్ళకు కన్నీళ్ళు వస్తున్నాయి అన్న. నీలి నింగినే జార విడిచెనా నీవే కన్నీళ్ళు, బాధలల్ని దిగమింగిన భగీరథాపవు సంఖ్యలు, భూమాతలాగ నీ ఓర్పు గుణం చూశారు జూబ్లీ హిల్స్ అంత జనం, నిందలనే మోసిన నిండుతనం చేయాలే నీవు చేసేది లేక ఇక చేయిరణం, కన్నీటి గంగనే కడుపున దాచాడే శ్రీశైలమన్న, కథనానికి అర్జునుడై కదిలినాడే మానవీనన్న, నీలి నింగినే జార విడిచెన నీవే కన్నీళ్ళు, బాధలన్నీ దిగమింగిన భగీరథాపవు సంఖ్యలు. గతంలో ఆయనకు సంఖ్యలు వేసిన చరిత్ర ఉన్నది, ఏది నవీన్ అన్నకు. ఆయన ఎన్నో ఇబ్బందుల పాలు చేసిన చరిత్ర ఉన్నది. ఈ బీఆర్ఎస్ వాళ్ళే ఇవాళ ఈ నిందలేం ఆయన కొత్త కాదు. అందుకే ఆ సంఖ్యలు వేస్తే భగీరథ ఆ సంఖ్యలు ఆగవు నీకు, ఆ సంఖ్యలను తెంచుకొని ముందుకు నడువు, నీకు అండగా బీసీలమంతా ఉన్నాం. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, అవును, పెద్ది సుదర్శన్ రెడ్డి, అవును, బాల్కా సుమను, హరీష్ రావు, కేటీఆర్ మేము అడ్డుకుంటాము అంటారు. మేము ఆపుతాం నవీన్ గెలుపును, మేము అడ్డుకుంటాం అంటారు. నువ్వేం పాడతావు పాట? ఏం అడ్డుకుంటారు అన్న? అడ్డుకున్నాడు అది కానీ పాట సపరే కదా, ఆగి ఎక్కడ అక్కడ వండుకోరు అంటున్నాడు. అడ్డుకునేది అందుకు మీకు వీలు కాదు. ఇవాళ పాట రూపంలో నేనేమంటున్నా అంటే, రగిలే రగడం జూబ్లీ హిల్స్ లో జగడం, పయనమాయరో నవీనన్న సైన్యం, జరిగే యుద్ధం గెలుపు మాదే తథ్యం, పారిపోవురో మీ గులాబీ సైన్యం, బాహుబలిని మించిపోయిన నవీనన్న సైన్యమా, బాహుబలిని మించిపోయిన నవీనన్న సైన్యమా, ఎదురు నిలబడే దమ్ము ఎవనికుందో చూద్దామా, జూబ్లీ హిల్స్ గడ్డ మీద జరిగే యుద్ధం గెలుపెవరిదో చూద్దాం, నాటకాలకు బూటకాలకు తెరలేదిద్దాం వీళ్ళ అంతే చూద్దాం. అది ఆ నాటకాలకు బూటకాలకు తెరలు తీస్తాం, ఈ గులాబీ గూండాల అంతు చూస్తాం. మొన్న కూడా పాట రాసి కదా, ఎవడ ఆపుతాడో ఆపండి పాట. అది అవునన్నా, బాగా హిట్ అయింది. బాగా ఇప్పుడు రథాలలో కూడా వాడుతున్నట్టున్నారు, మన ఛానల్లో కూడా పెట్టినా. అవునన్నా, మీ ఛానల్లో కూడా పెట్టినందుకు ధన్యవాదాలు. ఆ పాట నిజంగా ఒక రౌద్రంతో వచ్చిన పాట అది. ఆ పాటను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆ పాటను, ఎవడాపుతాడో ఆ పల్డిర నవీనన్న గెలుపు, ఎవడాపుతాడో ఆ పల్డిర నవీనన్న గెలుపు, జూబ్లీ హిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు, ప్రజలే పట్టం గట్టిన నవీనన్న గెలుపు, ప్రతిపక్షం ఎక్కడిదో ఎవరితోనో తెలుపు, పోరుకు దిగిన పొట్టేలురా మీ కారును నేలకు తొక్కేనూరా, ఇది కాంగ్రెస్ జెండా సవ్వాలు రామా, నవీను అన్నే గెలువాలేరా, ఎవడాపుతాడో ఆ పల్డిర నవీనన్న గెలుపు, జూబ్లీ హిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు. ఇది పాట. పాట ఫుల్ రథాలలో కూడా వాడుతున్నారు. అవునన్నా, రథాలలో కూడా వాడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎట్టి పరిస్థితిలో నవీన్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మొన్న కూడా మన ఛానల్లో వాడిన ఎవడరా రౌడీలు అని వాడితే మన దాంట్లో మిలియన్స్లలో చూస్తారు పిఎంఆర్ టీవీ. అవునన్నా, అవును. అసలు అదేంటి ఒకసారి మళ్ళీ ఒకసారి గూండాలు అని గడిలు ఉన్న దొంగలు అందరు ఉరుతుంటే రాసుకున్న సాంగ్ అది. ఆ దొంగలకు ఇంకో దొంగ తయారైండు, ఆ ఇద్దరు ముగ్గురే అనుకుంటే ఇంకోటి తయారైండు. ఇలా ఎవడు మా హుజురాబాద్ కౌశిక్ రెడ్డి లాస్ట్ ఆయన కూడా బ్లాక్ మెయిల్ మాట్లాడుతుంటే నిజంగా తలకాయ ఎక్కడ పెట్టుకుని అర్థమైతే చేసి భార్య బిడ్డను ముందర పెట్టి చౌరాస్తాలో పెట్టి, ఇదే నా లాస్ట్ ఎన్నిక, ఇక నేను గెలవకపోతే ఇక నేను చస్తా అంటే హుజురాబాద్ ప్రజలు పాపవాలి ఓటేసిన కర్మానికి ఇలా పశ్చాత్తాపడతారు. అది అయ్యా కౌశిక్ రెడ్డి గారు, నేను ఒక్కటే అడుగుతున్నా,
ఓ పాడి కౌశికు రెడ్డి అబ్బా నువ్వు పాడే నెక్కుతానంటే మేం పాపమంటి మీరు ఓ పాడి కౌశికు రెడ్డి ఆ, ఓ పాడి కౌశికు రెడ్డి శివయాత్రకు రమ్మంటే నిన్ను చేరాదీస్తిమయ్యో ఓ పాడి కౌశికు రెడ్డి ఎద్దోలే వెరిగినవు కొంచెమైన బుద్ధి లేదు తాడోలే వెరిగినవు తలుకాయల మెదడు లేదు ఓ పాడి కౌశికు రెడ్డి నువ్వు పాడే నెక్కుతానంటే మేం పాపమంటిమయ్యో ఓ పాడి కౌశికు రెడ్డి మీరు ఇలాంటి రెడ్లు మీరు అందరు కలిసి మరి రెడ్లు అంటే కొందరు కౌశిక్ రెడ్డి పెద్ద సుదర్శన్ అన్న రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా రెడ్లు ఉన్నారు అవును మంచి వాళ్ళు ఉన్నారు టిఆర్ఎస్ పార్టీలో రెడ్లు ఉన్నారు అన్ని పార్టీలో రెడ్లు ఉన్నారు మంచి అరే మనసున్న రెడ్లు మేము ఏమంటలేమే అవునవును మనసున్న రెడ్లు మా ముఖాన ఉన్నారు మా బీసీల ముఖాన ఉన్నారు మా నవీన్ అన్న ముఖాన కూడా ఉన్నారు ఈ కక్ష పెంచుకున్న ఇలాంటి వాళ్ళకు మేము ఇలాంటి సమాధానం చెప్తాం బాలకాసు మనకి ఏం అందరికి కలిపి ఒకటే చెప్తున్నా గూండాలు గూండాలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరాగారు సలిజరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు బా గూండాలు గూండాలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరాగారు సలిజరం వచ్చినట్టు అనుకుతున్నారు సాగించలేకపోరు ధర్న చౌకి నెత్తివేసి ధర్నాలు చేసినోళ్ళ తరిమి తరిమి కొట్టినోళ్ళ ఏమంటారయ్య మరి బా 10 ఏళ్ల పాలనలో నోటిఫికేషన్ అయ్యకుండా ఉద్యోగాలు అడిగినోళ్ళ ఉరికించినదెవడు మరి ఇది పచ్చి బాలింతలను పసిపిల్లల వదలకుండా బేడీలు వేసి వాళ్ళ బెదిరించినదెవడు మరి మద్దతు ధరలను అడిగిన రైతన్నల చేతులకు సంఖ్యలు వేసిన సాక్ష్యాలను మరిచినవా బా ఇన్ని చేసిన మీరు రౌడీలు గారు గని ఆ, ఇన్ని చేసిన మీరు రౌడీలు గారు గని ఆదుకున్న నవీనన్న రౌడీ ఎట్లాయ మరి గుండాలు గుండాలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరాగారు సలిజరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు ఈ పోరులో ఓటమి భయం బట్టి ఉమ్, ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు ఎట్టి పరిస్థితిలో జూబ్లీ హిల్స్ లో గెలిచేది నవీన్ అన్ననే ఉమ్. ఇది మరి ఇప్పుడు ఆర్ఎస్ 100% ప్రవీణ్ నిజం. కుమార్ సార్ నేను కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేయాలి జూబ్లీహిల్స్ లో గెలిపేయడమే లక్ష్యం అంటారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడేది కరెక్టేనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక్కసారి మీరు పాత బయట్లన్నీ మీ ముందటెత్తా ఏంది ఈ పాత బయట మీరు పోయి మీరు ఒక పాట రూపంలో ఒక చరణ మీరు పోయి బహుజనవాదం నేను బహుజనవాదం గురించి ఇప్పుడు అన్న బహుజనవాదం బలపడాలంటే కేసీఆర్ గెలవాలంట బీఆర్ఎస్ గెలిస్తేనే బహుజనవాదం బలపడుతుంది అంటుండు మరి మీరేమంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యాఖ్యల పైన అన్న ఆర్ఎస్ కుమార్ సారు పాట రూపంలో చెప్పాలి మీరు ఏది చెప్పినా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని నేను ఒకటే అడుగుతున్నా బహుజనవాదం బలపడుతుందని మీరు మాట్లాడుతున్నారు కదా బీసీ పిట్టలు బహుజన పిట్టలు చచ్చిపోయినప్పుడు నీ ముఖం ఎక్కడున్నది ఇవాళ ఇదే మాట మాట్లాడుతున్నావు కదా ఆ రోజు నీతి మాటలు ఈ రోజు ఈ మాటలు దొరగడీల కంకితమిస్తిమా మా వీరుల త్యాగాన్ని మీ పదవుల కోసమే తెస్తిమా పోరాడి రాష్ట్రాన్ని దొరగడీల కంకితమిస్తిమా మా వీరుల త్యాగాన్ని మీ పదవుల కోసమే తెస్తిమా పోరాడి రాష్ట్రాన్ని 4.5 కోట్ల జనాల నినాదమై జై తెలంగాణ నలుగురి చేతిల బందీ అయి నలిగిపోయిన జనం ఇవాళ దొరగడీల 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 కంకితమిస్తిమా మా వీరుల త్యాగాన్ని మీ పదవుల కోసమే తెస్తిమా పోరాడి రాష్ట్రాన్ని ఈ పోరాడి రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్ళు మీ చేతిలో పెడితే రైట్ ఎవ్వని ఆశలు తీరకుండా మీరు మాత్రం గడీలలో దొరలు గడీలలో చేరి ఓకే మరి సంపదను కూనగట్టుకున్న దొంగలు మీరు మీకు ఇలా మాట్లాడే అర్హత లేదు రైట్ లాస్ట్గా ఇది ఇప్పుడు తెలంగాణ సైదులు అని సర్వే 2025 ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 45.1% వస్తుంది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు 39.4 వస్తున్నాడు అంటే ఒక 6% మెజారిటీతో అంటే ఒక 10-12 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పడం జరిగింది ఈ సర్వే పైన మీ కామెంట్ ఏంది ఇది జనాలలోకి వెళ్ళిన సర్వే ఇప్పుడు ఈ సర్వే ఎంత అన్న 6.5% దాకా ఎక్కువ ఉంది 6 అంటే బీఆర్ఎస్ కన్నా 6% ఎక్కువ 6% తో గెలుస్తుందని చెప్తున్నారు ఒక 10-12 వేలతో కాంగ్రెస్ గెలుస్తుంది ఇది ఇవ్వాలా
ఇవాళ ఎన్నో తారీఖు 3వ తారీఖు ఇవాళ చెప్పిన సర్వే ఇది ఈ సైదులు సర్వే సైజుల సర్వే ఈ సైజులు అన్న సర్వే ఆల్రెడీ జనాలలోకి పోయి తీసుకున్న సర్వే ఇది ఈ సర్వే కరెక్టా కేకే సర్వే ఇదే కరెక్ట్ సర్వే ఇదే కరెక్ట్ ఎవరిది మన సైజులన్న సర్వే చేసిందే కరెక్ట్ అది వాటికి ఇంకా ఎక్కువ అవుతుందా ఖచ్చితంగా ఇది పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఇది ఓటు వరకు పెరిగి ఖచ్చితంగా 50,000 నుంచి పై చిలుకుతూ మెజార్టీతో నవీన్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు అబ్బా ఖచ్చితంగా గెలుస్తాడు అన్న సరే ఫైనల్ ఇంకేం చెప్తారు జూబ్లీ హిల్స్ ఓటర్లు అన్న జూబ్లీ హిల్స్ ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం జూబ్లీ హిల్స్ ప్రజలారా అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మరి ఇవాళ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నిజంగా జూబ్లీ హిల్స్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి మన నవీన్ అన్న ఆ నవీన్ అన్న పదవుల్లో లేనప్పుడే అనేక మంచి పనులు ఎందరికో అండదండగా నిలబడ్డ వాళ్ళు ఖచ్చితంగా నవీన్ అన్న గెలిస్తే మన పేద బతుకుల్లో మన జూబ్లీ హిల్స్ ప్రజల్లో మంచి మార్పులు వస్తాయని కోరుకుంటూ జూబ్లీ హిల్స్ ప్రజలందరూ మరి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే రైట్ థ్యాంక్ యూ. ఇదండి మరి వైనాల రమేష్ అన్నతోని సంచలన ఇంటర్వ్యూ పాటలతోనే అసలు వాడు నోట్ల కట్టలతో వస్తే కేటీఆర్ మరి వైనాల రమేష్ అన్న పాటల మూటతో వచ్చిండు వాడు నోట్ల మూటతో వస్తే నా పాటల మూటతో వచ్చిండు ఇప్పటికే 7-8 పాటలతోని ఉక్కిరి బిక్కిరి చేస్తుండు బీఆర్ఎస్ను మొన్న వాడిన పాటలు కూడా కొన్ని మిలియన్స్లలో రీచ్ అయినాయి ఇప్పుడు వైనాల రమేష్ అన్నను పిలిపించినాం ఇంకా భవిష్యత్తులో సమాజం బాగుండాలనుకునేటోళ్ళు కూడా ఇంకా జూబ్లీ హిల్స్కి వచ్చి బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి నవీన్ యాదవ్ మీద చేసే విష ప్రచారాన్ని మన అందరం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది ఇలా మన పిఎంఆర్ టీవీ గత 40 రోజుల నుంచి 24 గంటలు మనం ఒక 10-12 మంది టీం పనిచేస్తున్నాం ఇలా మన ఛానల్ నెంబర్ 1 ఛానల్ అయింది ఇలా గంటకు 1,00,000 మంది మన పిఎంఆర్ టీవీ ఛానల్ చూస్తున్నారంటే నిజం చూపిస్తున్నాం కాబట్టి గంటకు 1,00,000 మంది చూస్తున్నారు పిఎంఆర్ టీవీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ 3 కలిపితే గంటకు 1,00,000 మంది ఓన్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించే నవీన్ యాదవ్ గురించే చేస్తే ఇంత చూస్తున్నారంటే ఇక్కడనే నవీన్ యాదవ్ గెలుపు కన్ఫర్మ్ అయిందని మీరు అనుకోవాలి ఒకవేళ మనం తప్పు చెప్పి ఉంటే ఛానల్ ఇంతగానం చూసేది కాదు కదా మొన్న వెజిటేబుల్ కూరగాయలు అమ్ముకునే రేణుకమ్మ వాడిన పాట కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ మరి చూడడం జరిగింది ఆ తల్లిని కూడా మనమే తీసుకొచ్చినా మీరు వాడాలమ్మా నవీన్ యాదవ్ మంచోడని మనం ఇట్లా వాళ్ళు చేసిన మంచి పనులు ఇవని చెప్తే వాళ్ళు చేయడం జరిగింది నెక్స్ట్ మన మైపాల్ టీంలో ఎక్స్రే ఛానల్ వెంకటరెడ్డి అన్న కానీ 7200 శ్రీకాంత్ రెడ్డి అన్న కానీ ఆన్ టీవీ బాలన్న కానీ మేమందరం కూడా పనిచేస్తున్నాం ఒక 20-30 మంది టీమ్గా ఏర్పడి పెద్ద మొత్తంలో జూబ్లీ హిల్స్లో తిరుగుతున్నాం దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా రావాలి కన్నపోయిన రాజయ్యన్నను కూడా అన్న మీరు రండి మా ఛానల్లో ఇంటర్వ్యూ అంటే రాజయ్యతో చేసిన ఇంటర్వ్యూ బ్లాక్ బాస్టర్ అయిపోయింది కవితకు పెళ్లి వేసిందే చిన్న శ్రీశైలం యాదవ్ అన్నని చెప్పడం ప్రచార రథం కొనిచ్చింది తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్కు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న చెప్పడం ఇట్లాంటి ఇంటర్వ్యూలు కూడా కొన్ని లక్షల మందిలో ఆలోచింపజేసేటట్టు చేసినాయి అదేవిధంగా సిద్దిపేట నుంచి మాధవరెడ్డి అన్న మరి కేసీఆర్ దోస్తు సీనియర్ను కూడా పిలిపించినాం ఆయన ఇంటర్వ్యూ కానీ ఆయన వీడియోలు కానీ ఫుల్ వైరల్ అవుతున్నాయి ఇంకా అనేక మంది ఉద్యమకారులతో కూడా మమేకం అవుతూ చేస్తున్నాం పిఎంఆర్ టీవీ ఛానల్ని ఆదరించాలని కోరుకుంటూ నవీన్ యాదవ్ అన్న గెలుపు కోసం ఇంకా మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై